హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి వంకాయ, ఉప్పు చేప, మెత్తళ్ళు కర్రీ. వంకాయ, ఉప్పు చేప, మెత్తళ్ళు కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దామా? ఇదిగోండి, ఉప్పు చేప, మెత్తళ్ళు, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయ, చిన్నుల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, ఫైనల్ వేసుకోవడానికి ధనియాల పొడి. దీనికి కావాల్సిన పదార్థాలు మొత్తం ఇంకొకసారి చూడండి. కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు చేప, మెత్తళ్ళు, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయ, చిన్నుల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ఫైనల్లో ధనియాల పొడి. మనం ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందాం. ముందుగా మనం ఆయిల్ పోసుకొని బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని మనం శుభ్రంగా ఉప్పు చేపను కడిగి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలు ఈ మెత్తళ్ళకి ఈ తలకాయ తీసేసాం కదండి, తలకాయ శుభ్రంగా చేసుకొని శుభ్రంగా కడుక్కొని మనం నూనెలో మనం ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. నూనెలో వేయించడం వల్ల ఏమవుతుందంటే నీటి వాసన అనేది పోతుంది. మనం శుభ్రంగా నూనెలో వేయించుకోవాలి. ఇందులో ఉన్న నీటి వాసన అనేది శుభ్రంగా నూనెలో వేయించుకుంటే బాగుంటుంది. శుభ్రంగా వేసిపోయింది కదా, మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. మనం మళ్ళీ ఇదే మూకిట్లో కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర, చిన్ని ఉల్లిపాయ, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు, తర్వాత కరివేపాకు,
దీనికి ఉప్పు ఎక్కువ పట్టదండి, ఎందుకంటే ఉప్పు చేపలు ఉప్పు ఉంటుంది, లైట్గా వేసుకోండి. పసుపు, ఇవన్నీ శుభ్రంగా వేగిన తర్వాత ఒక్క నిమిషం మనం మూత పెట్టండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా శుభ్రంగా వేగాలి. ఇప్పుడు మనం వంకాయ తరిగి పెట్టుకున్న ముక్కలు, శుభ్రంగా మళ్ళీ వంకాయ ముక్కలు కలుపుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయేటట్టుగా మనం శుభ్రంగా వేయించుకోవాలి. వంకాయ ముక్కలు ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. మనం శుభ్రంగా వేయించుకున్నాం కదా, ఈ వంకాయ ముక్కలు కూడా శుభ్రంగా మగ్గాలి. వంకాయల మగ్గేంత వరకు ఒక్క నిమిషం మనం మూత పెట్టుకుందాం. వంకాయ ముక్కలు మగ్గినాయి లేదో చూసుకుందాం. పర్ఫెక్ట్గా మగ్గినాయండి. ఇప్పుడు మనం కొంచెం నీళ్లు, వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలు, ఈ మెత్తలు కలుపుకోవాలి. తర్వాత కారం, ఎంత కలర్ఫుల్గా ఉందో, వంకాయ ఉప్పు చేప మెత్తలు కూర. ఇప్పుడు మనం ధనియాల పొడి కలుపుకుందాం. ధనియాల పొడి, చూడండి సింపుల్ వంకాయ ఉప్పు చేప మెత్తల్లో ఇగురు. దీన్ని మీరు వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. అయిపోవచ్చిందండి. కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర దీనిలో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది.
అంతేనండి. వంకాయ, మెత్తళ్ళు, ఉప్పు చేప. వంకాయ, ఉప్పు చేప, మెత్తళ్ళు. ఈ 3 కలిపి ఈ రకంగా మీరు చేసుకోండి. చాలా బాగుంటుంది. ఓకేనండి. వంట రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా తయారైన వంకాయ ఉప్పు చేప మెత్తళ్ళు కూర. మీరు కూడా చేసుకుని తినండి. చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తినండి. ఇదిగోండి, వంకాయ ఉప్పు చేప మెత్తళ్ళు ఇగురు రెడీ అయిపోయింది. ఎంతో కలర్ఫుల్గా తయారైన ఈ వంట మీరు కూడా చేసుకుని తినండి. వేడి వేడి అన్నంలో అద్భుతంగా ఉంటుంది. అమోఘంగా ఉంటుంది. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.